శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. మహాభారతంలో పుష్పితా ఫలవంతశ్చ తర్పయంతీహ మానవాన్ వృక్షదాన్ పుత్రవతు వృక్షా తారయంతి పరత్ర తస్మాత్ తడాగే వృక్షా వైరూప్యా శ్రేయోర్ధినా సదా. పుష్పాలతో పళ్ళతో ఉండే చెట్లు అందరినీ తృప్తిపరుస్తాయి. అటువంటి వృక్షములు ఎవరైతే ఇస్తారో, నాటుతారో, దానం చేస్తారో వాళ్ళను పుత్రుల్లాగా కాపాడతాయి, తరింపజేస్తాయి. అందుకని ఎక్కడైనా సరే చెరువులు ఉంటే వాటి పక్కన వృక్షాలు నాటినట్లయితే నీళ్లు పోయక్కర్లేకుండా పెరుగుతాయి. కాబట్టి అవి ఎక్కువ సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకని శ్రేయస్సును కోరేవారు వృక్షాలు నాటాలి.